ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. కృతజ్ఞత హృదయతో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదయతో ప్రభు దరి చేరి, ఘనస్తుతి యాగం అర్పించండి, ఘనస్తుతి యాగం అర్పించండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. యాజకత్వపు తరముల కరములు, సత్య సువార్త కృపాస్వరములు. యాజకత్వపు తరముల కరములు, సత్య సువార్త కృపాస్వరములు. దిన దిన బలిలో పంచేదల్యత ఇచ్చిన యాజకుని కీర్తించండి. దిన దిన బలిలో పంచేదల్యత ఇచ్చిన యాజకుని కీర్తించండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభోదయం. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనము హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి పెంటారెడ్డి పౌలీనా, శ్రీ పెంటారెడ్డి మరెడ్డి దంపతులు పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి పౌలీనాకు మరియు సుమన్ సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రార్థిద్దాం. నరిశెట్టి రాయన్న అగ్నేసమ్మ దంపతుల 49వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంతకాలం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో దేవుని దీవెనలు ఎల్లవేళలా తోడుగా ఉండాలని త్రియేక సర్వేశ్వరుని పేరిట కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వీటి విన్నపాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి ముందుకు వెళ్తున్నటువంటి మనకు ఎన్నో సందర్భాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇతరుల చేత ఎన్నో మంచి మాటలు అనిపించుకోవాలనే కోరిక మానవులమైన మనకందరికీ కూడా ఉంటుంది. మరి ఎన్నో సందర్భాల్లో ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎంతోమంది ఆ యొక్క మంచి పేరు సంపాదించడం కోసం, మరి పెద్ద పెద్ద పదవులు పొందడం కోసం ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటారు. మరి కొంతమంది చెడు ప్రయత్నాల వలన సాధించినప్పటికీ చెడు వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఒక సామెత ఉంది, పవర్ ఈజ్ డిస్ట్రక్టింగ్ ఫోర్స్ అంటారు. అధికారము, పదవి అనేది ఎన్నో సందర్భాల్లో మనల్ని నీతివంతులుగా జీవించలేనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తాయి అని మనం వింటూ ఉన్నాము. మరి ఈరోజు సువిశేషపట్నంలో కూడా మన యొక్క ప్రభువు తెలియజేస్తున్నారు, మీరు అందరి ఎదుట బోధకుడా లేదా తండ్రి లేదా గురువా అని అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు. మరి అలాంటి పరిచయాలను ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి ప్రభు వారికి నేర్పిస్తున్నారు. మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే బోధకుడు, నిజమైన గురువు, నిజమైన తండ్రిగా గుర్తు చేస్తూ మనమంతా దేవుని యొక్క సేవకులు మాత్రమే, దేవుని యొక్క వాక్కును పంచేటటువంటి వ్యక్తులు మాత్రమే అని మనకు తెలియజేస్తున్నారు. మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనమందరము కూడా ఆ యొక్క ప్రభువుకు ఇలాంటి ఆశలు, కోరికలు ఎన్నో సందర్భాల్లో కలిగి ఉన్నటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటి కొరకు ప్రత్యేకంగా క్షమాపణ అడుగుతూ మన యొక్క పాప స్వభావాన్ని ప్రభువుకు సమర్పించి ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు తేజస్సు తూర్పు ద్వారము నుండి దేవాలయమును ప్రవేశించెను. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. అతడు నన్ను తూర్పుకు ఎదురుగానున్న ద్వారము వద్దకు కొనిపోయాను. అచట నేను ఇశ్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుట చూచితిని. ప్రభు ధ్వానము సముద్ర ఘోష వలె ఉండెను. భూమి ఆయన తేజస్సుతో ప్రకాశించెను.
ప్రభు యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చినప్పుడు కెరూబు నది చెంత కూడా నేనిటి దర్శనమునే గాంచితిని. అప్పుడు నేను నేలపై బోరిగిలా పడితిని. ప్రభు తేజస్సు తూర్పు ద్వారం నుండి దేవాలయమును ప్రవేశించెను. దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయాను. అచ్చట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుట కాంచితిని. ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ఒకడు దేవాలయం నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని, నరపుత్రుడా, ఇది నా సింహాసనము ఉండు స్థలము, నా పాదములందు ఉంచు తావు. నేనిచ్చట ఇశ్రాయేలు ప్రజల మధ్య సదా వసించుచు వారిని పాలింతును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశంన నెలకొనును. నేను ప్రభునైన దేవుని పలుకులు ఆలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు మనము మాత్రము మరల పిచ్చి పనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ప్రభుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశంన నెలకొనును. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానికొకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును. పొడము మీది నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము కిందికి పారజూచును. అందరూ ప్రభుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. మన దేశంన నెలకొనును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవించద దేవా నీ సాక్షిగా, ప్రకటించద దేవా నీ వాక్యము. జీవించద దేవా నీ సాక్షిగా, ప్రకటించద దేవా నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా. నీ స్వచ్ఛమైన ప్రేమ సాక్షిగా, నీ త్యాగమునకు జీవ సాక్షిగా. నీ ఔదార్యమునకు దయా సాక్షిగా, నీ ఔదార్యమునకు దయా సాక్షిగా. నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా, నీ నిత్య రక్షణకు కృపా సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను,
ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రంన కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. మోయ సాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సాయపడుటకు తమ చిటికీని విరలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసుకొందురు. విందులందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఏలనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేషపడిన ద్వారా మన పాపలు క్షమింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను మొట్టమొదటిగా చెప్పిన విధంగా ఇంట్రడక్షన్లో మనమందరము కూడా మన యొక్క జీవితంలో ముందుకు వెళ్తూ ఉండగా ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని లేదా ఒక పేరు సంపాదించుకోవాలని మనం ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాం. దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి అలాంటి ఎన్నెన్నో పెద్ద పెద్ద పదవులను పొందినటువంటి వారు గమనిస్తే వాళ్ళు అవన్నీ కూడా అనుభవించిన తర్వాత వారు చివరికి గమనించే విషయం ఏంటంటే, నేను మాత్రం ఒక మానవుడి మాత్రమే, నాకు ఎలాంటి అధికారం లేదు, దేవునికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈరోజు మన యొక్క ప్రభు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను, అదేవిధంగా శిష్యులను పిలిచి ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఇదిగో ఒక గురువుగా ఉండాలన్నా, ఒక బోధకుడుగా ఉండాలన్నా, ఒక తండ్రిగా ఉండాలన్నా దానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, లేదా మనం నిజమైనటువంటి బోధకులుగా, నిజమైనటువంటి ప్రవక్తలుగా ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకు ప్రభు తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా రాజుల కాలంలో దావీదు రాజు గురించి కానీ, సొలొమోను రాజు గురించి కానీ మనం వాక్యం చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనకు తెలుసు, ఎంతోమంది నిజమైన ప్రవక్తలు ఉండగా వారికి సమతుల్యముగా ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. ఈ యొక్క నిజమైన ప్రవక్తలు దేవుడు ఏ వాక్యాన్ని తెలియజేస్తున్నారో, దేవుడు ఏ సంగతిని రాజుకు తెలియజేయమని చెప్తున్నారో ఆ సంగతులను తెలియజేసేవాళ్ళు. ఆ సంగతి రాజుకు ఇష్టమైనదైనా, ఇష్టం లేకపోయినదైనా, రాజు వారిని శిక్షిస్తాడన్నా, శిక్షించకపోయినా దేవుని నుంచి వచ్చినటువంటి వార్తను వాళ్ళు నిజమైన ప్రవక్తలుగా బోధించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. మరి యొక్క అబద్ధ ప్రవక్తల గురించి మనం వినే ఉంటాం. వీరందరూ కూడా రాజును సంతోషపరచడానికి, ఆ యొక్క ప్రజలకు సంతోషపరచడానికి, వాళ్ళకి ఏ విషయం అయితే తెలియజేస్తే రాజు సంతోషంగా ఉంటాడు వాటిని మాత్రమే చెప్పి వాళ్ళు అబద్ధ ప్రవక్తలుగా తప్పించుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు అని వాక్యం తెలియజేస్తున్నది. మరి ఈ రోజుల్లో కూడా మనం వింటూ ఉన్నాము, వీధి వీధికి ప్రవక్తలు లేస్తూ ఉన్నారు. వీధి వీధికి అద్భుతాలు చేసేటువంటి వ్యక్తులు బయటకు వస్తున్నారు. వీధి వీధికి యేసునామములో ఎంతోమంది తమ యొక్క వ్యక్తిత్వముగా, వారి యొక్క సొంత కారణాల వల్ల కావచ్చు, మరి నిజంగా దేవుని యొక్క పని కోసమే కావచ్చు, మరి సంఘ అభివృద్ధి కోసం కావచ్చు, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి మనం మూల చూస్తూ ఉన్నాము. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించవలసినటువంటి విషయము ఏమిటంటే, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు
హెచ్చింపబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదర, మనమందరం కూడా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 27-28 వచనాలను మనం చదువుకుంటే, సంఘములో ప్రభు ప్రతి ఒక్కరికి కూడా వేరు వేరు పనులను, వేరు వేరు బాధ్యతలను అప్పగిస్తున్నారు. మనం సాధారణంగా నేను ఒక పెద్ద అయితే నేనే అన్నీ చేయాలి అని ఆలోచిస్తుంటాము. కానీ ప్రభు గుర్తు చేస్తున్నారు, సంఘ అభివృద్ధి ఒకరి పని కాదు. సంఘ అభివృద్ధి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఇవ్వబడింది. అది ఎందుకు ఇవ్వబడింది, ఏ విధంగా ఇవ్వబడిందో మనం వాక్యంలో వింటున్నాం. చదువుకుందాం వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 27-28 వచనాలు. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గలవారిని గాను, కొందరిని ఉపకారము చేయువారుగాను, కొందరిని పరిపాలకునుగాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడువారిగాను నియమించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరి, వాక్యం మనకు చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది. అదేమిటంటే మనమందరము కూడా క్రీస్తులో భాగస్థులమే. మరి మనకందరికీ కూడా ప్రభు ఒక్కొక్క బాధ్యతనిస్తున్నారు. కొంతమంది స్వస్థపరిచే బాధ్యతనిస్తే, కొంతమంది వాక్యాన్ని చెప్పే బాధ్యతనిస్తే, కొంతమంది ఉపకారం చేసే బాధ్యతనిస్తే, ఆ విధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా క్రీస్తులో భాగస్థులం అన్నప్పుడు మనం అందరం కూడా సమానులే అనేటువంటి విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. ప్రభు చనిపోయి 2000 సంవత్సరాల తర్వాత కూడా మన యొక్క శ్రీ సభలో మనం ఎన్నెన్నో తారతమ్యాలు చూస్తున్నాం, ఎన్నో వివాదాలు చూస్తున్నాము, ఎన్నో తేడాలు చూస్తున్నాము. సంఘములో కావచ్చు, గురువుల మధ్య కావచ్చు, మనం రోజు కూడా చూస్తున్న విషయాలు. ఒకరు పెద్ద అంటే, ఒకరు చిన్న అంటే, ఒకరిది కులం పెద్దదంటే, ఒకరిది కులం చిన్నదంటే, ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తులో శరీర భాగస్థులం మనం అందరం కూడా. అంటే అర్థం ఏమిటి, మనం అందరం కూడా జ్ఞానస్నానం పొందుకున్నటువంటి వ్యక్తులము, క్రీస్తులో సమభాగము కలిగినటువంటి వారము, సమతుల్యము కలిగినటువంటి వారము. అందుకని ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ ఉన్నారు సంఘములో. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరా, మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము చదువుకుంటే, మనమందరం కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి జాతి వారమైనప్పుడు, మరి మన యొక్క క్రైస్తవుల్లో జాతి అనేటువంటి తారతమ్యాలు ఉండకూడదు, కులం అనేటువంటి తారతమ్యాలు ఉండకూడదు, మరి ఎలాంటి పేద ధనిక అనేటువంటి తేడాలు ఉండకూడదని ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అలాంటి విషయాలను ఎవరైనా ముందుకు తీసుకొని వచ్చినా, అలాంటి విషయాలను ఎవరైనా ప్రజల మధ్య లేపుతూ ఉన్నా, వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలే అనేటువంటి విషయము చెప్పడంలో నేను ఎక్కడ కూడా జంకను. నేను చెప్పడానికి ఏ విషయంలో కూడా భయపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని యొక్క బిడ్డలు. వాక్యం చదువుకుందాం. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరకపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా రాచరికపు గురుకులము, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి సొంత ప్రజలము. మరి దేవుని యొక్క సొంత ప్రజల్లో ఇలాంటి తారతమ్యాలు ఉన్నాయంటే మనం గమనించాలి. మనం నిజంగా దేవునికి సంబంధించిన సొంత ప్రజలమా, ఈ లోకానికి సంబంధించిన సొంత ప్రజలమా? ఒకసారి మనల్ని మనం చేసుకోవాలి. మరి దేవుని యొక్క సొంత ప్రజలమైతే మనం నిజమైనటువంటి ప్రవక్తలుగా, నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి అంటే, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఏ బాధ్యతను మనం చేయాలి, మనం ఏ పనిని చేయాలి, మన వాక్యంలో తెలుసుకోవచ్చు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపించినప్పుడు, ఆధ్యాత్మిక దేవాలయము నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు.
యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు గుర్తు చేస్తున్నాడు నీకు నాకు. అదేమిటంటే మనం దేవుని యొక్క ప్రజలుగా, రాచరిక గురుకులముగా ఎందుకు దేవుడు మనల్ని నియమించాడు అంటే మనమంతా దేవుని వెదకాలి, దేవుని వెదికేటటువంటి శిష్యులుగా జీవించాలి. కానీ మన యొక్క సొంత పేర్ల కోసం కాదు, మన యొక్క సొంత అభివృద్ధి కోసము కాదు. అందుకని మన యొక్క ప్రభు మనకు గుర్తు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు అని తెలియజేస్తూ, మీరందరూ కూడా అంగడి వీధుల్లో పెద్ద పెద్ద వస్త్రములు వేసుకొని పెద్ద పెద్ద ప్రదేశాల్లో కూర్చోవడానికి, మరి అందరి చేత గౌరవించబడడానికి, అందరి చేత బోధకుడు అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే మనమందరం కూడా ఈ లోక పేరు కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన యొక్క ప్రభు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుంటే ప్రభు గుర్తు చేస్తున్నారు. ఇదిగో మీ మధ్య ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు లేస్తారు, ఎంతోమంది వారి యొక్క సొంత లాభాల కోసం, సొంత పనుల కోసం, సొంత పేర్ల కోసం కృషి చేస్తారు. వాటిని చూసి మీరు మోసపోవద్దు అని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలా మంది లోకమంతటా వ్యాపించి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సంబంధించిన ఆత్మలను అంటే మనం అందరము కూడా కపట ప్రవక్తల పట్ల మనం జాగృతగా వహించాలి. ఎందుకంటే లోకమంతా కూడా వ్యాపింప చేయబడుతుంది. రోజుల్లో ఇక కపట ప్రవక్తలు ఎంతోమంది లేస్తున్నారు. వారిని చూసి మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిజంగా ఆత్మను రక్షించేటటువంటి సేవకులుగా కాకుండా వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క పేరు కోసం, వారి యొక్క సొంత లాభాల కోసం కృషి చేస్తున్నటువంటి కపట ప్రవక్తలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు అని గుర్తు చేస్తూ వారి పట్ల మనం ఏ విధంగా జాగ్రత్త ఉండాలో కూడా మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కపట ప్రవక్తలు ఏ విధంగా మనల్ని మోసపరుస్తారో మన వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనము. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. వీరి యొక్క ఉద్దేశము, వీరి యొక్క ఆలోచన అంతా కూడా ప్రజలను మోసగించడంలోనే ఉంటారు, కానీ నిజమైనటువంటి దేవుని యొక్క సేవ కొరకు ఉండరు అని మనకు ప్రభు ఎంతగానో క్లుప్తంగా తెలియజేస్తున్నారు. అందుకనే మనము నిజమైన ప్రవక్తలుగా, నిజమైనటువంటి దేవుని సేవకులుగా జీవించాలంటే అలాంటి వాళ్ళు మన యొక్క విచారణలో కావచ్చు, మన యొక్క సంఘములో కావచ్చు, గురువులైనా, కన్యాస్త్రీలైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా ప్రజలలో సమానత్వాన్ని తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తులే నిజమైనటువంటి ప్రవక్తలు. సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తులే నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు. మరి మీ మధ్యలో, మన మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు గుర్తించండి. ఎవరెవరు చెడ్డ ప్రవక్తలు, ఎవరెవరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారో, కపట ప్రవక్తలు ఉన్నారో, మరి ఏ విధంగా ఎంతమంది నిజమైన ప్రవక్తలుగా జీవిస్తున్నారో మనం గమనించాలి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన ప్రవక్తలకు ఎక్కువ శాతం అవకాశాలు ఉండవు. నిజమైన ప్రవక్తల యొక్క మాటలు ఎంతోమంది పట్టించుకోరు. అయినప్పటికీ దేవుని యొక్క సొంత ప్రజలుగా నేను చేయవలసిన పని ఏమిటంటే ప్రభువుని విషయంలో మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువే మనల్ని లేపుతారు, హెచ్చింపజేస్తారు. అదే విధముగా మనము నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా జీవించే అవకాశం కూడా దేవుడు మనకిస్తాడని మనం గుర్తించాలి. అంతేకాదు జాగరూకులై మనము జీవించాలని ప్రభు వాక్కు మనకు ఈరోజు నేర్పిస్తుంది. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క విన్నపాలను ఆ యొక్క ప్రభువుకు సమర్పిద్దాం. ఓ ప్రభువా, శ్రీ సభకు అధినేత అయినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పోల్ అంతోని ఆర్చ్ బిషప్ గారిని, అదేవిధముగా తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము.
ప్రభువా, మేమంతా కూడా విశ్వాసులకు ఆదర్శంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క నామముకు ఘనత తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మలచమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, రాజకీయ నాయకులను, పెద్దలను మీకు సమర్పిస్తున్నాము. వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దీవించండి. మరి ముఖ్యంగా మీ యొక్క అభిషేకంతో, మీ యొక్క వరముల చేత ప్రతి ఒక్కరూ కూడా సమతుల్యముగా, సమానత్వముగా జీవించేటటువంటి పాలనను రాజకీయ నాయకుల ద్వారా, పెద్దల ద్వారా తీసుకొని రమ్మని, ప్రత్యేకంగా మీ యొక్క వరములను వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, క్రైస్తవ ప్రజలుగా మీరు మమ్మల్ని ఎన్నుకొని మీ యొక్క సొంత ప్రజలుగా దీవించున్నారు. అయినప్పటికీ మా యొక్క సంఘములలో ఎన్నెన్నో ప్రదేశాలలో ఎంతోమంది చీడ పురుగుల వలె క్రైస్తవుల మధ్య కుల మత తేడాలను తీసుకొని వచ్చి, స్త్రీ మగ అనేటువంటి తేడాలతో, పేద ధనిక అనేటువంటి తేడాలతో ప్రజల మధ్య గొడవలను చేకూరుస్తూ ఎంతోమంది సమాజ అభివృద్ధికి దోహదపడుటలేదు. అలాంటి వారిని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారికి హృదయ శుద్ధిని దయచేసి, మంచి మనసును దయచేసి, మీరు ఏ విధంగా అయితే ప్రజలను సమానత్వంతో దీవించడానికి వచ్చారో ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకొని వారు నిరంతరము కూడా దేవుని యొక్క పేరు కోసం, దేవుని యొక్క సంఘ అభివృద్ధి కోసం కృషి చేసే బిడ్డలుగా తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాము. వారికి మీరు ఆదర్శముగా ఉండి, వారికి మార్గచూపరిగా ఉండి వారిని నడిపించమని, మీ యొక్క మార్గంలో వారిని చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాము. అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత విన్నపాలను కొద్దిసేపు మౌనం వహించి ప్రభువుకి సమర్పిద్దాం. ఈ మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణము దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తము నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యుబంధనములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము.
ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లికి మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఎనాడ్మెట్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం,
ప్రభు పరిశుద్ధాహారం, ఇది పరలోకారం. ప్రభు పరిశుద్ధాహారం, పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల కలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల కలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రభువు దయగలవాడు, సమృద్ధిగా రక్షణను ఒసగువాడు. కీర్తన 130 అధ్యాయము 7వ వచనం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మరియ మాత, మమ్ముల బ్రోవుమా మరియ మాత. అమ్మా అమ్మా మరియ మాత, మమ్ముల బ్రోవుమా మరియ మాత. సుగుణాల తల్లి సుందర మాత, సుగుణాల తల్లి సుందర మాత. కరుణతో దీవించు నీ భక్తులను, కరుణతో దీవించు నీ భక్తులను. అమ్మా అమ్మా మరియ మాత, మమ్ముల బ్రోవుమా మరియ మాత. అమ్మా అమ్మా మరియ మాత, మమ్ముల బ్రోవుమా మరియ మాత.